హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సత్య. ఈ వీడియోలో ముంబై ఇండియన్స్ మరియు గుజరాత్ టైటన్స్ల మధ్య జరిగిన మ్యాచ్ గురించి విశ్లేషిద్దాం. మనం ఈ మ్యాచ్ను చూసినట్లయితే ముంబై ఇండియన్స్ అలవోకగా 169 స్కోర్ను రీచ్ అవుతుందని మనం అనుకున్నాం. స్టార్టింగ్ గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ చేసిన తర్వాత వాళ్ళు 168 కొట్టిన తర్వాత ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ చూసి ఈజీగా మ్యాచ్ గెలిచేస్తారని మనం అనుకున్నాం. దానికి తగ్గట్టుగానే ముంబై ఇండియన్స్కు స్టార్టింగ్లోనే ఇషాన్ కిషాన్ వికెట్ తొలి ఓవర్లోనే కోల్పోయినప్పటికీ కూడా ఏమాత్రం అధైర్యపడకుండా రోహిత్ శర్మ తన బ్యాటింగ్ను కొనసాగించాడు. అతనికి తోడుగా మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న నమన్ ధీర్ కూడా మంచి స్కోర్ సాధించడం జరిగింది. 10 బంతుల్లో కేవలం 10 బంతుల్లోనే 20 పరుగులు చేసి 4 ఓవర్లో అవుట్ అవడం జరిగింది. 4 ఓవర్లో అవుట్ అయిన తర్వాత బ్రెవిస్ రావడం జరిగింది క్రీజ్లోకి. బ్రెవిస్ వచ్చిన తర్వాత రోహిత్ శర్మ, బ్రెవిస్ ఇద్దరు కలిసి దాదాపుగా 13వ ఓవర్ వరకు వికెట్ పడకుండా కాపాడుకోవడం జరిగింది. దీంతో ముంబై ఇండియన్స్ అనేది ఈజీగా సక్సెస్ వైపుగా వెళుతున్నట్లుగా మనకు కనిపించింది. అయితే 13 ఓవర్లో రోహిత్ శర్మ 43 వద్ద ఉన్నప్పుడు అవుట్ అవడంతో కొద్దిగా ఆశలు తగ్గినట్లుగా అనిపించింది ముంబై ఇండియన్స్కు. అయితే దాని తర్వాత వచ్చిన తిలక్ వర్మ కూడా బ్రెవిస్తో పాటు ఇద్దరు కూడా మంచిగా ఆడడంతో మళ్ళీ ఆశలు చిగురించడం జరిగింది. దాని తర్వాత 17వ ఓవర్లో ఎప్పుడైతే బ్రెవిస్ అవుట్ అయ్యాడో గెలుపు దిశగా వెళ్తున్న ముంబై ఇండియన్స్కు బ్రెవిస్ అవుట్ అవడంతో వాళ్ళ ఆశలు కాస్త తగ్గినట్టుగా అనిపించాయి. దాని తర్వాత డేవిడ్ కూడా అవుట్ అవడంతో పూర్తిగా మ్యాచ్ సందిగ్ధంలో పడింది. ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు అనే పరిస్థితికి డౌట్ క్రియేట్ చేయడం జరిగింది. దాని తర్వాత హార్దిక్ పాండ్యా రావడం జరిగింది. హార్దిక్ పాండ్యా తిలక్ వర్మతో కలిసిన తర్వాత తిలక్ వర్మ కూడా అవుట్ అవడం జరిగింది. తిలక్ వర్మ బాగానే ఆడినప్పటికీ కూడా కొన్ని పొరపాట్లు అనేది తిలక్ వర్మ వల్ల జరగడం జరిగింది. హార్దిక్ పాండ్యా అతనికి సింగిల్ ఇవ్వమంటే 18 ఓవర్లో అతనికి ఇవ్వకపోవడం, దానివల్ల హార్దిక్ పాండ్యా కూడా తిలక్ వర్మ పైన కాస్త ఆగ్రహానికి గురైనట్లుగా మనము వీడియోలో చూడవచ్చు. లాస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా మొదటి 2 బాల్స్ని 6-4గా కొట్టినప్పటికీ కూడా 3వ బాల్లో అవుట్ కావడంతో పూర్తిగా మ్యాచ్ అనేది గుజరాత్ టైటన్స్ చేతుల్లోకి వెళ్ళడం జరిగింది. మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అది ఏంటంటే గుజరాత్ టైటన్స్ బౌలర్లు చాలా పటిష్టంగా బౌలింగ్ వేయడంతో ముంబై ఇండియన్స్ లాస్ట్ 5 ఓవర్స్లో వికెట్లను కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా మోహిత్ శర్మ తన ఎక్స్పీరియన్స్ను రంగరించి మ్యాచ్ను విజయం వైపు తీసుకెళ్లడం జరిగింది. అతను 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. అవి కూడా కీలకమైన వికెట్లు. స్పెన్సర్ కూడా మొదట పరుగులు ఇచ్చినా కూడా తర్వాత ఆశీష్ నెహ్రా సలహాలు తీసుకుని అతను కూడా మంచిగా బౌలింగ్ చేయడంతో అతను కూడా 2 వికెట్లు సాధించాడు. మరొక వైపు సాయి కిషోర్ తన బౌలింగ్లో ఏమాత్రం ఎక్కువ పరుగులు ఇవ్వకుండా ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్స్ను కట్టడి చేయడం జరిగింది. ఈ బౌలింగ్ ఇంత పటిష్టంగా వేయడం వల్లనే ముంబై ఇండియన్స్ ఈరోజు ఓడిపోవడం జరిగింది గుజరాత్ టైటన్స్ విరుద్ధంగా. గుజరాత్ టైటన్స్కు బ్యాట్స్మెన్లు ఎంతవరకు సహకరించారో అదేవిధంగా బౌలర్లు కూడా వాళ్ళ విజయంలో ముఖ్య భూమిక పోషించారని చెప్పవచ్చు. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే శుభ్మన్ గిల్ 36 రన్స్ మరియు సాయి సుదర్శన్ 45 రన్స్ చేయడంతో వాళ్ళకు ఒక గౌరవప్రదమైన స్కోరు వాళ్ళు చేరుకోవడం జరిగింది. లేదంటే చాలా తక్కువ స్కోర్ వాళ్ళు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మిగతా బ్యాట్స్మెన్ అంతా చెప్పుకోదగినట్టుగా ఆడలేదు. మరియు ఇంకొక డ్రాబ్యాక్ ఏమంటే ఇక్కడ ఇది శుభ్మన్ గిల్కు మొదటి కెప్టెన్సీ ఐపీఎల్ మ్యాచ్ కావడంతో కొద్దిగా తడబడినట్లుగా అనిపించింది. బట్ అయితే ఎంటైర్ మ్యాచ్ తన కూల్ని ఎక్కడ కూడా మిస్ కాకుండా శుభ్మన్ గిల్ అనేది బాగా హ్యాండిల్ చేయడం జరిగింది. ఎక్స్పీరియన్స్ కెప్టెన్సీగా లేకపోయినా కూడా కరెక్ట్గా మ్యాచ్ను విజయ తీరాలకు చేర్చడం జరిగింది. మిగతా మ్యాచ్ల్లో కూడా ఇంకా పుంజుకొని ఈ ఆత్మవిశ్వాసంతో గుజరాత్ టైటన్స్ అనేది ఒక బలమైన జట్టుగా ఏర్పడుతుందని చెప్పడానికి ఏమాత్రం సంశయం లేదు. అదేవిధంగా ముంబై ఇండియన్స్ ప్రతిసారి కూడా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతూనే వస్తుంది ప్రతి సీజన్లో. అంత మాత్రాన వాళ్ళను తేలికగా తీసివేయడానికి లేదు. అక్కడ హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ లాంటి గొప్ప బ్యాట్స్మెన్స్ ఉన్నారు. మరియు ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ కూడా ఉండడం వల్ల వాళ్ళు కూడా ముందుకు రాబో మ్యాచ్ల్లో పుంజుకుని వాళ్ళు కూడా ఒక టఫ్ కాంపిటీటర్గా అయ్యే అవకాశం ఉంది. ఇది ఈరోజు మ్యాచ్ యొక్క విశ్లేషణ. మీకు ఈ విశ్లేషణ ఇష్టమైతే దయచేసి నన్ను ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.